మిమ్మల్ని గణపరిచినారు కాబట్టి మీరు వాటిని గణపరిచినారు. అది ప్రభావ మీరు వారిని గణపరిచినారు. మరి అనేకులు అటెండ్ కాగలిగినారు. ఎంతో వందనాలు. బిడ్డలను దీవించండి. వారి సేవా జీవితంలో మరి ఏమి సేవన మరి జాబ్ ఎక్కడ ఉండాలి అవన్నీ కూడా మీ నడిపింపును వారికి దయచేసి నమ్మకంగా దేవా ప్రయాసపడేవారు కానీ దేవా మరి సువార్థికుల పని చేయడానికి వారికి కూడా సహాయం చేయండి. దేవా కనికరించండి. దేవా మరి దాని నాగటి మీద మరి చేయి వేసి వెనకకు తీపోద్దన్నారు కనుక ప్రభా మీరే కనికరించి వారితో మాట్లాడి మరి సమృద్ధి అయిన ప్రభా మీ మాటలు వారికి దయచేసి ఒప్పుదలను దయచేసి ప్రభా మీ సేవ కొరకై వెలుటకు సహాయం చేయండి. ప్రతి నష్టము కష్టము నుండి తప్పించండి నాయన. తల్లిదండ్రులు కూడా రక్షింపబడటకు సహాయం చేయండి తండ్రి. వారు ప్రభా వెళ్తున్నారు దేవా మీ సన్నిధి వారితో నుంచి అనేక ఆత్మలను సంపాదించేవారుగా చేయమని మీకే వదనాలు చెల్లించు. వారి మరి వివాహ జీవితము, ఆత్మీయ జీవితం, సేవా జీవితం కూడా ఎంతో దీవెనకరంగా చేసి అనేకులకు సంతోషం కలుగునట్ల వీరు వెళ్ళుట ద్వారా అనేక హృదయాలు ఆనందపరితులు రాగలిగినట్లు కూడా సహాయం చేయమని నూతన కార్యాలను వారి పక్షంగా జరిగించమని యేసు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Showers of blessings we need. Mercy drops lambdas are falling, but for the showers we plead. Shall be showers of blessing. This is the promise of God. Seasons refreshing, send from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drops from the showers we plead. Jai! Hallelujah! ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరందరికీ వందనాలు. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ ఉన్నందుకు యోగిని కాను, అయినా దేవుని కృప వల్లనే నేను ఉన్నాను. నా జీవితంలో మీ సాక్ష్యం ముందుకు ఒక చిన్న ప్రార్థన చేస్తుంటాను. ప్రేమల తండ్రి, నమ్మకైన ప్రభువ, నీకే వందనాలు. అయా గొప్ప దేవుడు, మౌనతుడు, పరిశుద్ధుడు, అయా రాజు ప్రభు ఒక రీతిగా ఉన్న దేవా నీకే వందనాలు. అయా తండ్రి, ఇదిగో ప్రభా మీరు చేసిన మీదకి ప్రభా నా జీవితంలో ఎంతో గొప్ప ఉద్దేశం పెట్టిన నీకే వందనాలు. ప్రభా సాక్ష్యం ఏం చెప్పాలో ప్రభా మీరు మాట్లాడండి. 9 ప్రకారంగా 12 ప్రకారంగా జ్ఞాపకం నన్ను నింపు ప్రభా. ఏ విధంగా చెప్పాలి నాకు తెలియదు ప్రభా, మీరే సహాయపడి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్నపల్లి ప్రార్థన నా ప్రభైన యేసుక్రీస్తున్నాము ఈ ప్రార్థన అడివేడి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు మహేష్. నేను బొంబాయి ప్రాంతంలో ఉండేవాడిని. అయితే నా జీవితంలో నేను చెప్పేది ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు తెలియక ముందుకు నా జీవితంలో ఎంతో బాధలు కష్టంలో ఉండే 2012లో నా జీవితంలో అంతే ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే, నా జీవితం ఎంతో భయంకరంగా హెల్త్గా రోగం వచ్చింది. నాకు ఒకటి వామిటింగ్, బ్లడ్ వామిటింగ్ అయితే టీబీ అనే రోగం వచ్చింది నా జీవితంలో. అయితే ఆ సమయంలో నేను ఎంతో బాధగా వెళ్ళినాను. ఎన్ని డాక్టర్స్ కాడికి వెళ్ళిపోయినాను. అన్ని మా ఇంటి కుటుంబం ఎంతో బాధగా ఉన్నారు. అయితే నేను ప్రతి ఒక్కటి చోటి కాడికి వెళ్ళేది. ఏంటంటే బాగా చేసే వాళ్ళు హిందూ అంటే మంత్రాల వాళ్ళు కూడా బాగా చేస్తారు చాలా వెళ్ళాను. ఇంకా నేను మస్జిద్కి వెళ్ళేవాళ్ళను, చర్చ్కి వెళ్ళాలంటే క్యాథలిక్ చర్చ్ వెళ్ళాను. అలా ఏం చెప్తారు నాకు తెలియదు. కానీ ఆ విధంగా నా జీవితం ఇలా కొనసాగిపోయింది. అయినా నేను ఇలా ఉన్నా అంటే ఇలా నేను చాలా బతుకు ఉండేవాడిని, కర్రెగా ఉండేవాడిని. అప్పుడు ఎంతో నేను బాధలు ఉండే, కష్టాలు ఉండే. అయినా నాకు ఆ వామిటింగ్ ఇట్లా ఆగుతలేదు అని ఎన్నో డాక్టర్ కాడికి వెళ్ళాము. మా డాక్టర్ టీబీ ఉన్నదని. ఆ విధంగా నేను ఎన్నో డాక్టర్ కాడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, నాకు ఏం మంచి కాలేదు. సరే ఇది కాదు అని ఇంకో మా డాడీ ఊరికి వెళ్ళాను. నీకు
మంత్రాలు చేసారు, అయితే ఏంటిలా చేసారు అని అన్నారు. ఆ విధంగా ఇట్లా అక్కడ చూపించిన కొన్ని రోజులు మంచిగా ఉంటాను, మళ్ళీ అదే విధంగా నా జీవితంలో అదే విధంగా మళ్ళీ అట్లనే నా జీవితం ఉంటావు. అమాస పూర్ణంకు మా ఇంటి వాళ్ళు నాకు బయటికి వెళ్ళనియారు. అయితే నా జీవితం ఏంటంటే 2012 అట్లా వామిటింగ్ అయింది. నేను 15 to 20 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆ సమయంలో నేను ఎంతో బాధగా ఏడ్చేవాను, ప్రతిదినం బాధగా ఏడ్చేవాను. నా బాడీలో కనీసం నేను అనుకుంటా 50 to 70 ఇంజెక్షన్స్ అలా విధంగా నాకు వేసారు, గ్లూకోజ్ చాలా విధంగా. ఈ 20 days 15 days మా కుటుంబానికి నేను బాధ పెట్టలేను. కానీ నాలుగేళ్ళు ఎంతో కష్టపడతారు, ఉండే విధంగా ఉంటారు. నేను రోజు ఒక పాట ఏడ్చేది, ఒక విధంగా పాట వేయలేదు. ఆ పాట వేయకుంటే చాలా ఏడ్చేది. ఏంటి నా పరిస్థితి నేను అనుకునేది, మస్తు బాధగా ఉండేది. అప్పుడు ఆ పరిస్థితికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మన ఊరికి వెళ్ళాను. ఇట్లా అప్పుడు 2014లో కేసీఆర్ అప్పుడు ప్రభుత్వ సమయంలో సర్వే సమయంలో నేను ఊరికి వచ్చాను. ఊరికి వస్తే నా పరిస్థితి అంటే చాలా ఘోరం అయిపోయింది. 2 సంవత్సరం నేను కాలేజీకి వెళ్ళాను, నేను ఇంట్లోనే పడుకునేవాడిని. అయితే మా ఇంటి వాళ్ళు అనుకుంటారు ఇంకేమైంది, ఎలా అయితే తక్కువవుతాడు. మా కుటుంబంకి నేను ఒక్కడే కొడుకుని, అలా విధంగా నాకు చాలా ప్రేమించేవారు, చాలా నేను ఇక్కడక్కడ వెళ్ళేవారు. ఆ విధంగా నేను ఊరికి వచ్చాను. అయితే ఒక ఊర్లో ఉండే తెలంగాణ ఆలయం అనే ఊర్లో ఉండే ఆలయం ఊర్లో అక్కడ వెళ్తే వెళ్ళిన తర్వాత ఇట్లా బాగా చేపిస్తారు, మంచిగా అవుతారన్నారు. ఆ తర్వాత అమాస టైంలో ఆ తర్వాత 4 గంటల చీకట్లో నాకు ఏం చేసిన అంత 4 గంటల చీకట్లో నేను నాకు ఒక రూమ్లో తీసుకెళ్ళిన, చీకటి ఉండే రూమ్ మొత్తం. అది నా మీద ఎంతో అది నిమ్మకాయలు తిప్పి వాడేసారు. అయ్యా మీరు మంచిగా అవుతారు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను, మంచిగా అవుతారు అని నమ్ముకున్నాను. ఆ తర్వాత యథావిధంగా నేను ముంబైకి వెళ్ళిన తర్వాత అలానే అమాస పూర్ణంకు మళ్ళా అదే విధంగా నాకు ఆరోగ్యం బాగుంటుంది. అదే నా జీవితంలో చాలా ఫ్రస్ట్రేట్ అయిన వాడిని. ఏంటిది ఒక రోజు నేను ఊరికి వచ్చిన తర్వాత మా తాత ఉండే బలిపేట ఉండే నాకు మంత్రాలు చేసిన వారు ఎవరు, నేను చంపుతా తను కొడతాను, మస్తు బాధ పెట్టాను. ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరు తెలియదు. అంటే మా డాడీ అంటే నేను అనేవాడిని మా డాడీకి, నువ్వైతే తాగుతావు, అయితే నీకు అది పరిస్థితి తెలియదు. అయితే నాకు ఈ పరిస్థితి తెలుసు అంటే నేనెంత అది బాధ పడుతున్నాను అనేది తెలిసింది, లేకపోతే నేననే చేస్తామని మస్తు బాధపడేవాడు. ఆ విధంగా నా జీవితం కొనసాగింది. అలానే ఇక్కడ ఈ చెప్పిన వాడికి మేము వెళ్తామండి. కనీసం 5 to 7 lakhs అట్లా మంత్రాలు అలాగే చాలా చేసారు. కానీ అని చెప్పి మేము పక్కన ఉన్న వాళ్ళకి అలా చేసారు. నేను అనుకునేది మా నాయన అంటే ఈ మంత్రాలు ఎలా జరిగిందంటే మా నాయన 2011లో అప్పుడు పొలం విషయంలో గొడవ జరిగింది. దాని విషయం మా నాయన చూసుకుంటా అంటే అది విధంగా ఎంతంగా పుల్ల పెట్టారు. అట్లా విధంగా చేసారు. అది నా మీద వచ్చింది. అట్లా నా జీవితం అనుకున్నా. ఇంకా నేను 2 సంవత్సరాలు కాలేజ్ వెళ్ళలేను. ఆ సమయంలో 2013-14లో అప్పుడు ఎంతగా అనుకునేవాడిని. చాలా బాధగా ఉండే ఆ పరిస్థితి. ఆ తర్వాత నేను చూస్తే ఇక్కడ మా అమ్మ నాయన నాకు ఇంకా నా సమయంలో నాకు అమాస పూర్ణకి ఎక్కడ వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇట్లానే ఉండాలన్నాడు. అప్పుడు నా జీవితం అనుకున్నాను. నేను యవనస్థ కాలంలో అప్పుడు 2015 నుండి కాలేజీకి వెళ్ళేవాడు. నా లైఫ్ అంటే ఎట్లయిందంటే నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయకపోయిన పరిస్థితి ఉండే. మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తుండే, అలా విధంగా బయటికి వెళ్తుండే, నేను వెళ్ళలేకపోతుండే. అలా విధంగా నా జీవితం జరుగుతూ పోయింది. అట్లనే ఉండేది పరిస్థితి. కొన్ని రోజులు మంచిగా ఉండేది, మళ్ళీ అట్లనే, కొన్ని రోజులు మంచిగా ఉండేది, అట్లనే. ఆ విధంగా అలా నడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలా జరిగిన తర్వాత మళ్ళా 2017 అట్లా 2016-2017లో మాకు చెప్పే విధంగా అంటే మాకు ఇద్దరు ఎలా పరిచయం అయింది మేము అదిలే చెప్తాము. అంటే ఇదే విధంగా అయిన తర్వాతనే మేము 2017 అలా మేము ఎలా కలిసినాం అంటే మేము ఫేస్బుక్లో వల్ల కలిసినాం. అంటే కలిసినాం, ఈమె తనకిట్లా కలిసింది. నాకు కలిసిన తర్వాత బాంబేకి వచ్చింది. అట్లా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈమె నాకు ఒక సంఘం గురించి చూపిస్తుంది. ఇక్కడ వసైలో ఒక సంఘం ఉంది ముంబైలో, అక్కడ నువ్వు వెళ్ళు మంచిగా అవుతుంది నాకు. ఒకరోజు నాకు మా ఇంటికి వచ్చి నాకు ప్రార్థించింది, నా మీద నా తల నుంచి ప్రార్థించింది. నీకు మంచిగా లేదు, నాకు ప్రార్థిస్తున్నావు అని మనసులో అనుకునేది. నేను ప్రార్థిస్తే తక్కువ అవుతుంది అనుకున్నాను. ఆ విధంగా నేను వసైకి తక్కువ అవుతుంది అన్నది. ఆ విధంగా నేను వసైకి వెళ్ళిన, కొన్ని రోజులు అట్లా వెళ్ళినా. ఇంకా దానికంటే ముందు నేను చెప్పేది ఒక మర్చిపోయాను. 2016లో నేను ఒక లోకంలో ఈ దేవతలకు చాలా పూజ చేసేవాడిని. అంటే నేను శనివారం ఉపవాసం ఉండేది హనుమాన్ దేవుంది. నేను హనుమాన్ దేవుని అది చేసుకునేది, హనుమాన్ చాలీసా. దానికంటే ముందు ఎల్లమ్మ అంటే చాలా మా ఇంట్లో ఇది చేస్తారు ప్రతి మంగళవారం. ఆ విధంగా మా అన్న పాస్టర్ అట్లా ఊర్లో ఉండేవాడు. ఆయన పాస్టర్ ఉండే, ఆయన వచ్చినాడు ముంబైకి. అయితే శివరాత్రికి నేను ఉపవాసం పెట్టుకున్నాను. ఇంతే కాదు, నేను నవరాత్రి అప్పుడు 9 రోజులు ఉపవాసం ఉంటా.
చెప్పులు వేసుకోకుండా నేను స్కూల్కి వెళ్ళేవాడిని. అట్లనే నడిచేది రోడ్డు మీద, అట్లనే 9 రోజులు ఏం తెలియదు. అంత మంచిగా దేవుని ఉపాసన చేసేది. ఇంకా దేవుడిని మంచిగా బొట్టు పెట్టేది, మంచిగా పూలు వేసేది, నేనే తీసుకొచ్చేదాన్ని. అన్నీ చేసిన తర్వాత ఏంటిది నాకు ఏం సాధ్యత అవుతుంది అనుకున్నా. ఆ విధంగా 2016లో మా అన్న వచ్చినాడు బొంబాయికు. ఇట్లనే వచ్చిన తర్వాత నేను శివరాత్రి అప్పుడు నేను ఉపాసం ఉంటే అయితే నాకు జ్వరం ఉండేది. జ్వరం ఉంటే నేను అనుకున్నా ఏంది జ్వరం ఉంది అంటే అనుకున్నా. అయితే మా అన్నకు చెప్పిన, అన్న అయితే అవుతుందంటే సరే అన్నం ఏం చేసిండు, ఒక చెమ్ములో తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చిండు. సరే నూనె తీసుకెళ్ళి దాంట్లో కలిపాడు, ప్రార్థన చేసినప్పుడు తాగన్నాడు. అంటే నేను ఎక్కడ తాగు ఏం కాదన్నాడు. తాగిన తర్వాత కొన్ని క్షణంలోనే అది నా ఉన్న జ్వరం అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఎంతో మంచిగా నాకు మంచి అనిపించిన తర్వాత అన్నాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ప్రార్థనకు రాగలడు. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆడ కూర్చున్న వాళ్ళతో కూర్చున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అంటే నేను వేరే లోకం నుంచి వచ్చిన ఎట్లా అనిపిస్తుంది, నాకు భయం అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో కూర్చున్న తర్వాత అదే రోజు మంగళవారం రోజు. ఆ రోజు నేను చికెన్ తిన్నా. అరే ఇది ఇవాళ మంగళవారం రోజు మా అమ్మకు చెప్పిన చికెన్ తిన్నా. అంటే నాకు హృదయంలో అనిపిస్తుంది, అంటే ఏంటి మళ్ళీ కొన్ని రోజులు ఏం చేసిన అంటే వాళ్ళతో పోలేను నేను. నాకు ఇట్లా అనిపిస్తుంది వాళ్ళ మధ్యలో, అంటే ఏంటిది నీ చర్చ్ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా అనుకున్నా. ఆ తర్వాత నేను ఏం చేసి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇచ్చిపెట్టిన. మన ఇంటి వాళ్ళ భయంతో, ఇంటి వాళ్ళ అంటే విలువతోని, వాళ్ళ సమాజం మన విలువ వల్ల నేను అక్కడ వెళ్తే ఆ చర్చ్ కానీ అందరు మా చుట్టుపక్కల అందరూ చుట్టాలి. ఎక్కడ వెళ్తాను అంటే లేదు ఇక్కడ వెళ్తాను అవదని చెప్పేవాడిని, లేదు ఇక్కడ మంది నాకు మూలను కలుస్తానికి వెళ్ళలేదని ఇట్లా అవదని చెప్పేవాడు. ఆ విధంగా వచ్చి నేను చెప్పి మళ్ళీ దూరం వెళ్ళాను. మళ్ళీ ఆ విధంగా నమ్రత చెప్పింది వసలేదని అక్కడిని నేను వెళ్ళేది. చాలా పొద్దున్నట్టు పోయి సాయంత్రం వచ్చేది, పొద్దున్నట్టు పోయి సాయంత్రం. కానీ అక్కడ సిస్టర్ ఏమన్నది, ఇక్కడ పాపం చేయొద్దు అన్నది, మీరు పాపం చేయొద్దు, పాపం పడొద్దు అన్నది. కానీ నేను అదే విధంగా నాకు సాహసం లేకుండే ఇంటి పోయి నేను మళ్ళీ అదే విధంగా టీవీ చూసేది, అదే విధంగా నేను పాపంలో ఉండేవాడిని. అదే విధంగా నా జీవితం అంటేనే కొనసాగింది. 2017, 18, 19 అట్లనే కొనసాగింది. ఆ విధంగా నేను వెళ్ళేది. కానీ ఎక్కువ నాకు దేవుని గురించి ఎక్కువ తెలియకపోతుంది, అంటే పాపం పెట్టి తెలియదు. 2020లో ఏమైందంటే ఇట్లా లాక్డౌన్ వచ్చింది. ఆ సమయంలో నేను ఎంతో ఇంట్లో ఉండేది. అంటుంటే ఈ సమయంలో నేను చనిపోతే ఎక్కడ అవుతానని. ఆ సమయంలో నేను రక్షణ లేకుండే. ఆ సమయంలో నేను చాలా ప్రార్థించింది. అంటే యూట్యూబ్లో ఉన్న పాటలు చాలా అనేది, అన్ని మస్తు పాటలు అనేది. అంటే దేవుడు ఎన్నో పాటలు ఇచ్చి మాట్లాడు, బంగారం అడగలేదు వజ్రాలు, మస్తు పాటలు విన్నాను. ఆ విధంగా నేను మా అన్నకి ఇట్లా స్వార్థ అందించుడు. అయితే నువ్వు ఇది నేను అనుకున్నా, అంటే మన జీవితంలో ఈ పాపాన్ని విడిపించిన ఒక దేవుడు యేసుప్రభు అని ఆ సమయంలో తెలిసింది. అంటే నేను యేసుప్రభు తెలుసుకున్నా. ఆ తర్వాత నేను బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం తీసుకున్న తర్వాత మన జీవితం మార్చబడతానని చెప్పినారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను 2020లో ఇంట్లోనే చాలా ప్రార్థిస్తూ పాటలు వెళ్ళేది, 3 గంటలు అట్లా వెళ్ళేది. ఆ విధంగా నడిచేవారు. ఆ తర్వాత 2021లో నేను మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్కి నేను వచ్చాను. హైదరాబాద్కి వచ్చాను 2022. ఆ జీవితం పాపం జీవితం ఉండే. 2021లో ఫిబ్రవరి 5వ తారీఖులో నేను బాప్తిజం తీసుకున్నాను. మా పాస్టర్ గారికి నిన్నే ఉన్నారు, అక్కడ చూస్తున్నారు. ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ముంబైకి వెళ్ళిపోయినాను. మా చెల్లె వివాహం ఇట్లా అయింది. అయితే నాకు సావాసం తెలియదు, అయితే యేసు అంటే ఎట్లా ఉండాలో తెలియదు. మా చెల్లె వివాహం ఇట్లా చాలా మంది అన్నారు, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు. అయితే నాకు మా చెల్లెని అంటే అప్పుడు వివాహం అంటే హిందూ సమాజంలో ఎట్లా చేస్తారంటే, అయితే నేను ఒకరిని అన్నని వాళ్ళకి అన్న ఉన్నప్పుడు అయితే నేను బొట్టు పెట్టాలి. ఆ సమయంలో ఆ బొట్టు కింద పట్టేది. అయితే నాకు ఇంత తెలియదు. అప్పుడు చాలా మంది చెప్తున్నారు, నాకు నచ్చలేదు ఎందుకు చేయాలని ఇట్లా. ఇంకా మా నాన్న అంటే చాలా స్ట్రిక్ట్. మా చెప్పేది ఏమంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్. అందుకే ఆ తర్వాత ఇంకా నేను తర్వాత ఏమైందంటే అట్లనే నడిచింది. వివాహం గిట్ట మంచి చేసింది దేవుడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 2021లో అక్టోబర్ 10కి అక్టోబర్ నెలలో నాకు కర్మిల్ మందిరం అని ముంబైలో అక్కడ వెళ్ళినాను. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం ఉండేది మీటింగు 5 గంటల సండే. అక్కడికి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను 4 సంవత్సరాలు దేవుడు నాకు ఒక సావాసం ఇచ్చిండు. అంటే అపోస్తల కార్యం, బోధలు, మళ్ళీ ప్రార్థన, రొట్టె వీక్షణ, ఈ అన్ని విషయంలో దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ రోజు నుంచి మరి ఒక్కరోజు నేను వెళ్ళలేను. ఒకరోజు సండేకి నేను వెళ్ళలేను, ఎందుకంటే నాకు సర్ది జలం అయిందని వెళ్ళలేను. మా అన్నాడు, ఎందుకు దీనికోసం ఒక్క చిన్న దానికోసం నువ్వు రావాలంటే, అంటే ఏమైంది రాలేదన్నా. ఆ రోజు నేను పోలేను. కానీ ఆ రోజు నుంచి ప్రతి దినం అంటే సండే కానీ ఏదైనా సంఘ ప్రార్థన ప్రతి దినం నేను ఆ రోజు ఏ మీటింగ్ ఇవ్వకపోతుండే, ఏ రోజు నేను వేసుకుని ఉండలేను. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే చాలా విధంగా చెప్పాలంటే నేను చెప్పేది మర్చిపోయినా. మా తండ్రి ఒక చెప్పేదంటే చాలా వ్యతిరేకి మనిషి. అంటే ఇంత విరోధి నాకు చేస్తారంటే మా నాయన బీజేపీ ఎమ్మెల్యేతో కలిసిన మనిషి. మా నాయన సమాజంలో 100 మందికి పైన ప్రెసిడెంట్ అయినా మా కులంలో
100 మందికి పైన ప్రెసిడెంట్ అయినాడు. మా నాయన అనుకుంటూ నువ్వు ఈ దేవుని నమ్ముకో, ఈ దేవుని నమ్ముకో అన్నాడు. నేను ఆ మాట అనలేను ఆయనకు, ఎప్పుడు అనలేను. నువ్వు ఇది అది నమ్ముకుంటా అంటేనే నేను నీకు పోనిస్తా అన్నాడు. కానీ నువ్వు ఇట్లా అవుతావు నేను అనుకోలేదు. నేను నాకేందంటే నా బాధ నాకుండే. నేను ఇదే కాదు, నేను డాక్టర్ కాడికి ప్రతిసారి డాక్టర్ కాడికి వెళ్ళేది. ఆ డాక్టర్కి ఇట్లా అనుకునేవాడు, ఏంది నువ్వు ప్రతిసారి నా కాడికి వస్తున్నావు, ప్రతిసారి ఏంది నాకు బాధ అనిపించింది. ఎప్పుడు నా ఒంట్లో జ్వరం నాకు ఒక అనుమానం ఉండేది. అయితే మా ఇంటి వాళ్ళకి నేను ఏదైతే ఎప్పటికీ ఇట్లానే ఉంటుంది, ఏదో మా బాధ అని ఒక విధంగా నాకు బాధ అనిపించింది చెప్తే మాట. కానీ ఈ అన్నిటికీ దూరం గోల్ చేస్తారంటే అప్పుడే నాకు అనిపించింది నిజమైన దేవుడు అంటే యేసు ప్రభు నాకు ఆ విధంగా నాకు నడిపించదు. కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత ప్రతిదినం నాకంటే ఒక 2022లో ఎట్లా జరిగింది, 22లో నేను HDFC బ్యాంక్లో పనిచేస్తాను. ఎట్లా మా సేల్స్ ఉంటుంది ఎట్లా. అయితే నేను కస్టమర్ కాడికి వెళ్ళాను. ఒక బ్రదర్ సుమిత్ బ్రదర్ అంటాడు, తనకు క్యాన్సర్ అయింది. క్యాన్సర్ అయితే తనకి ఇట్లా ఇంత పెద్ద క్యాన్సర్ అయింది. అయితే నా హృదయంలో ఆ మాట ఎందుకంటే నేను యేసు ప్రభు కోసం వెళ్ళి స్వార్థ చెప్పాలి, యేసు ప్రభు కోసం స్వార్థ చెప్పాలని నాకు హృదయం వచ్చింది. ఏమన్నా సిस्टर ऐसा है तुम प्रभु यीशु मसीह को ग्रहण करो, प्रभु यीशु मसीह तुमको चंगा करेगा, तुम्हारे जीवन में बदलेगा. ఒక మాట చెప్పిన తర్వాత అట్లానే మా బ్రదర్ మా అన్న ఉండే సంఘ పెద్ద నతన్ బ్రదర్ అన్న ఎట్లా పరిస్థితి మా ఇంకా సేవకి వచ్చి నా ఇంటికి పోయి ప్రార్థన చేశాను. మంచిగా ఉన్న తర్వాత ఇంకా రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి నాకు తెలియదు, ప్రార్థన ఎలా చేయాలని తెలియదు. ఆ తర్వాత మేము కాన్ఫరెన్స్తో ప్రార్థన చేసేది. ప్రార్థన చేసిన కాన్ఫరెన్స్లో ప్రార్థన చేసిన తర్వాత మా అన్న అన్నాడు, వద్దులే గూగుల్ మీట్తో మనం ప్రార్థన చేసాము. ఆ రోజు నుంచి మేము ప్రతి దినం 3 సంవత్సరం ప్రతి దినం గంటన్నర మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసేది. ఒక్కొక్క అధ్యాయం మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి దినం మేము ఒక్కొక్క అధ్యాయం చదివేది. ప్రతి దినం ఒక్కొక్క అధ్యాయం చదివేది, ఒక్కొక్క అధ్యాయం కోసం ప్రార్థన చేసేది. 3 ఉండే, 4 ఉండే, 4 నుంచి 5 నుంచి 10 మంది చాలా మంది వచ్చారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను పాటలు నేర్చుకున్నాను. దాంట్లో కొంచెం పాటలు నేర్చుకుని అన్న ఒకసారి వాక్యం తీసుకున్నాడు. అట్లా సాహసం అట్లా నాకు చాలా మంచి అనిపించింది. ప్రతి దినం మేము 8:30 అయితే ఆ ప్రేయర్కి వస్తాం. అదే నాకు ఒక బాధ్యత ఇచ్చాడు, నువ్వు స్టార్ట్ చేయాలి. ఆ దినం నుంచి అప్పటి నుంచి ప్రతి దినం నేను సండే వర్షిప్ కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. మందిరం కానీ మేము మార్నింగ్కి 4-5 బ్రదర్స్ ఉంటే మార్నింగ్ దబ్బున వచ్చేది, వంటలు చేసి అన్ని పని చేసి మంచిగా చేసేది. ఆ తర్వాత సంఘ ప్రార్థనకి ఎంత లేట్ అయినా ఇట్లా ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది. ఇవాళ ఒక్కో రోజు నేను దేవుని మందిరం వెళ్ళకుంటే నేను దేవునికి ఏం లెక్క చెప్తాను నా హృదయంలో భయం ఉండేది. అది 8 కానీ సంఘ ప్రార్థన అంటే 7 నుంచి 9 గంటలు ప్రతి శుక్రవారం ఉంటుంది. ఆ విధంగా ఇట్లా ఉంటుంది. కానీ 8 అయినా ఇట్లా నేను వెళ్ళిపోదాను. ఎందుకంటే దేవుడు ఎరిగిన దేవుడు, మనది పరిస్థితి అనే విధంగా నడిచేవాళ్ళు. అప్పటి నుంచి చాలా విధంగా నడిపించాను. అయితే మధ్యలో ఒకటి సమస్య ఏమొచ్చిందంటే, అయితే మా చెల్ల పెళ్ళైనాక బాబు అయినాడు. ఆ సమయంలో మా చెల్ల బాబు అయిన తర్వాత నాకు తిరుపతికి రమ్మంటారు. తిరుపతి రమ్మంటే చాలా మంది డాడీ టార్చర్ పెట్టి తిరుపతి రావాలి, నువ్వు రావాలి, తిరుపతి రావాలి, ఎంటలు తీయాలన్నాడు. అయితే నేను అనుకుని ఎట్లా తప్పించుకున్నానంటే మా డాడీ డ్రింక్ చేసి వస్తాడు ఇంకా రాత్రి పూట. అదొకటి ఇంకా టెన్షన్. నేను పొద్దున్నాక మంచి ఉంటా కానీ రాత్రి పూట ఎట్లా తీయాలని అనుకున్నాడు. ఒకసారి అంటే ఇంటర్ నుంచి వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నీకు ఎక్కడైనా వెళ్ళిపో, నాకు అవసరం నువ్వు చచ్చిపోయినా అనుకున్నా. నేను అనుకున్నా ఎట్లా నేను ఏం చెప్పాలి. అయితే అమోస్ అంకల్ ఇట్లా అంకల్ నేను ఇట్లా పరిస్థితి ఉంది, ఏం చేయాలి అంకల్ ఇట్లా అంటే, అంకల్ నాకు చెప్పుకుంటే నువ్వేం చేయాలి బాబు, ఎక్కడ వెళ్ళమన్నాడు. అయితే నతుల దగ్గరికి అన్నాడు, అయితే నీకు ఇంత పరిస్థితి ఉంది, నువ్వు ఏసునామలో కత్తిరిస్తా అని చెప్పు, నువ్వు ఏసునామలో కత్తిరియాలన్నా అని చెప్పాడు. ఏసునామని కత్తిరావు, నువ్వు నువ్వు ఎలా అన్నా రావాలి. కనీసం చెప్పలేను, చాలా రోజులు ప్రార్థన, కనీసం నాకు ఒక వారం దాకా ఎవరు బాధ పెట్టి రాలేదు. కానీ దేవుని కృప వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు తిరుపతి, నేను రాలేను, నేను ముంబైలో ఉండిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నాకు ఊరికి రమ్మని కొంచెం కార్యక్రమం ఉన్నది. అక్కడ కార్యక్రమం ఉన్నప్పుడు ఒకటి కొంచెం పొరపాటుగా ఏం జరిగిందంటే, మా అల్లుడు ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ తర్వాత ఈ బియ్యం వస్తారు ఫంక్షన్ ఏమైందంటే కొంచెమైనా పన్ను ఎత్తైంది. పన్ను ఎత్తైతే నాకు తెలియదు ఆ విషయం. వాళ్ళు ఎత్తైతే నాకు పిలిచిన తర్వాత నువ్వు బాబు నువ్వు ఇక్కడ రా, నువ్వు మేనమావ కదా, రా ఇట్లా పన్ను ఇట్లా అయింది, ఆ పన్ను తన్ను అన్నాడు. అయితే నేను ఏదేది పన్ను గలని అనుకున్నా. ఆ సమయంలో పన్ను గల తన్న తర్వాత నేను అనుకున్నా ఏది శైతానికి చోటించిన ఏం చేసినా రోజు రాత్రి మొత్తం టెన్షన్లో, ఏం కాదు నేను తెలవకుంటాను చేసిన ఒప్పుకొని దేవుని క్షమించాను అట్లానే చేసాడు. అట్లా నేను మళ్ళీ ఆడ ఏడుపుడు చాలు, ఏంది నువ్వు ఈ పరిస్థితి ఏసు ప్రభు నమ్ముకున్నా ఏంది అందరికీ టెన్షన్ అయింది, ఆడగిన చాలా ఏడుపు. ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఘట్టమంటే ఒకరోజు ఏమైందంటే ఇట్లా 2023లో మా తాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత నా పరిస్థితి అంటే చాలా ఘోరం పరిస్థితి. మా డాడీ పెద్ద, మా డాడీకి నేను ఒక్కటే కొడుకు, మా బాయ్కి 3 కొడుకులు. ఇప్పుడు మా తాత చనిపోతే నేను చాలా ఏడ్చలేదు. ఏంటంటే నేను నమ్ముకునే క్రైస్తవులు ఒక్కటే ఊర్లో 100 మంది ఉన్నారు.
అప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే దేవుడు ఆ సమయంలో నాకు వాగ్దానం ఇచ్చిండు. కీర్తన 34:8 కీర్తన 34:8 ఇచ్చిండు దేవుడు. అయితే నాకు తెలియదు ఈ పరిస్థితి ఎలా జయించాలని. అంటే ఆ సమయంలో నేను వెళ్ళినా, అంటే మా తాత ఒకవేళ చనిపోతే నాకు గుండు కొట్టి అలా అంటారా, అదే టెన్షన్ ఉండే 10 రోజుల దాకా. అదే మా నాయనకు ఇది చేసి మా నాయనని అన్ని పెట్టి నాకు చేసి పెద్ద ఆయన. ఆ తర్వాత నేను ప్రతి దినం ఇది చేసి మా నాయన చాలా భయంకర కఠినమైనడు. అయితే మా అక్క అన్నది ఎట్లా నన్ను గుండు కొట్టుకోవాలన్నాడు. అది మా నేను ఇక్కడ అడిగేది నువ్వు గుండు కొట్టుకోవాలంటే లేదు, అది ఎట్లనే కొట్టుకోవాలి లేకపోతే నాకే కొట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులు 10 రోజుల తర్వాత అయినారు. వాళ్ళు దేవుడి కృప వల్ల ప్రార్థన చేసిన వల్ల వాళ్ళు పెద్దోళ్ళు ఏమన్నా గుండు కొట్టుకోవాలని అవసరం లేదు అన్నారు. నాకు అది చాలా మంచిది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు ఉన్నాడు, బొట్టు పెట్టుకో, దీపం చూడాలన్నారు. నేను అక్కడ ఏం చేసేది, ఇక్కడ ఊరికి వచ్చేది మా నాన్న కావాలని చూపెట్టాలి. ఇక్కడ గుంపులు వేది మళ్ళీ బయటకు ఊరికొచ్చేది, ఎట్లా కూర్చునేది బయటికి. అట్లా ఏం కోపం రావద్దు. అట్లా టైం మళ్ళీ రాత్రికి ఏమైందంటే బలి అనిపిస్తుంది. దాని నన్ను చాలా వెతుకుంటున్నాడు. కానీ ఆ దేవుడు ఆ సమయంలో నాకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోన్నాడు. ఇంటికి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఓరింటికి అనుకున్నాను. ఆ ఆంటీ అంటుంది, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంట్లో ప్రోగ్రామ్ తీసుకుంది అంటే నేను ఇట్లా ఇవన్నీ చేయను, ఇవన్నీ నాకు దేవుడు నడవై, నేను దేవుడిని నమ్ముకున్నా. సరే ఆమె కింద దేవుని కృపని మంచిగా నాకు అది బెడ్ ఇచ్చి మంచిగా బ్లాంకెట్ బయట అనుకున్నా ఆ సెల్లు. సారీ సరే ఆ విధంగా నడిచింది. ఇదే విధంగా నడిచిన తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మా అన్న పెళ్లి చాలా ఇంటి వాళ్ళు ఇది చేసిరు. అంటే చాలా అంటారు, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, ఎట్లా అంటే నేనన్నా దాంట్లో కృష్ణలో పెళ్లి చేసుకుంటాను. సరే కృష్ణలో పెళ్లి చేసుకుంటే మంచిది. ఆ తర్వాత ముందు 2022లో మా అన్నకే చెప్పిన, ఈ అన్న బొంబాయిలో వచ్చారు, అంటే నాకు చెప్పినారు నూనె ఇచ్చి దాంట్లో వచ్చిన తాగు మంచి అవుతాను. ఆయనకి నేను ఒకరోజు కలిసి చెప్పినాను, ఇట్లా పలానా అమ్మాయిని ఇట్లా ఆయన ఇష్టపడిన ఇట్లా అని చెప్పినాను నేను అమ్మాయిని. చెప్పిన తర్వాత ఇంకా ఆ రోజు మా ఇంట్లో చాలా భయంకరంగా ఉండే, ఎందుకు ఇట్లా చేయదు మంచిగా కులం చూస్తుండే. ఆ విధంగా నడిచింది మా ఇంట్లో, చాలా విధంగా బాధలు ఉండే 2022లో. ఆ తర్వాత అందరు తెలిసిపోయింది, అమ్మాయిని ఇచ్చిపెట్టు, మంచిది కాదు, మేము చెప్పినట్టు చేసుకో. మా ఇంటి వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మా కులంలోనే నువ్వు చేసుకో, కానీ కృష్ణంలో చేసుకో, మా కులంలో చేసుకున్నారు. ఆ విధంగా నడిచింది చాలా రోజులు నడిచింది. నేను అనుకుంటా ఎట్లా పెళ్లి చేసుకోవాలి నేను అనుకున్నా. ఆ తర్వాత 2022 అయిపోయింది. కానీ ఏళ్ళు ఖర్చు అవుతుంది. చాలా మంది అంటున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం. ఇంకా మళ్ళీ 23 అయిపోయింది. మళ్ళీ 23లో ఏం జరిగింది అంటే మా తాతది ఒక సమస్య జరిగింది కదా, దాని విధంగా మా ఇంటి వాళ్ళు ఏమనలేదు. ఆ విధంగా జరుగుతుంటే ఈ విధంగా అయింది. సో వీళ్ళ కుటుంబం ఇట్లా కలిసినారు, మాట్లాడినా చేసుకున్నది, నమ్మద ఇట్లా చెప్పినట్టు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మాకు ఇద్దరికి గొడవలు అయిన తర్వాత మేము అనుకున్నాం వేరుగా అయిపోతాం, ఏం లేదు దేవుని చిత్తం కాదు అని అనుకున్నాం. ఆ సమయంలో అమ్మగిట్ట అనుకుంది, వద్దులే నేను గిట్ట చేసుకుంటాను నేను అనుకున్నా. ఆ సమయంలో నేను గిట్ట నా సొంతం వేరేగా చేసుకుంటాను అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా అయిపోయిన తర్వాత మా ఇంట్లో అన్నారు, మా ఇంట్లో గిట్ట తెలిసిపోయింది ఇదంతా. నేను కొన్ని రోజుల తర్వాత నేను 2024లో చెప్తాను ఇంట్లో. అయితే మేము 24 నుంచి 25లో మా బావకు చెప్పిన ఇట్లా పరిస్థితి ఉంది, ఏం జరిగి ఇట్లా ఉందని చెప్పిన. అది బావకు చెప్పిన తర్వాత మాకు చెప్పిన తర్వాత మా చెల్లె అందరికీ ఎరిగింది. అయితే ఇట్లా జరిగిన తర్వాత కొన్ని రోజులు అలా కూర్చోబెట్టి మాట్లాడినా, ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా చేసుకో, కానీ నువ్వు చేసుకో. మళ్ళీ వాళ్ళు ఏంటి దేవుని కృప వల్ల, అందరి ప్రార్థన వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనసు అయితే ఒప్పుకుంది. నువ్వు చేసుకుంటావు కదా, అదే అమ్మాయి చేసుకో, కానీ హిందువులే చేసుకో అంటావు. నేనన్నా హిందువులు ఎలా చేసుకుంటా అని. నువ్వు ఒక మెట్టు దిగు అని మా డాడీ అన్నాడు. నేనైతే మెట్టు దిగలే అన్నా. సరే నువ్వు అమ్మాయిని చేసుకుంటావు కదా, నువ్వు హిందువులనే చేసుకో కదా, ఆ అమ్మాయిని చేసుకుంటూ మేము చెప్పినట్టు చేసుకున్నాడు. ఇలానే చేసుకో అలానే చేసుకో. నేనన్నా ఇలానే చేసుకుంటే అలానే చేసుకెళ్ళి పరీక్షలు, లేకపోతే ఒక పని చేయి, సరే అమ్మాయిని చేసుకుంటే చేసుకో, నువ్వు సంఖ్య పెట్టు, నువ్వు నా కొడుకు కావు, మా కన్నల్లో మా ఆస్తులు అన్నిటి సాయం చేసుకొని వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, నాకు ఏం అవసరం లేదా అని చెప్పు. నేనన్నా నేనెందుకు చెప్పాలి అనే విషయం నేను అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను అన్న బావ ఎట్లా పరిస్థితి, నాకు ఒక్కసారి 2 సార్లు కాదు 4 సార్లు మా కుటుంబంలో అందరికీ కూర్చోబెట్టి మాట్లాడాను. సరే ఇంటికి నేను చేసుకుందని పోతున్నాం, మరి ఏమంటారు మీరు అని చెప్పు. మా అమ్మాయి ఇట్లా కొంచెం ఇదే అవుతుంది లేట్ అయిందని చెప్పు. ఆ తర్వాత ఇట్లా లేట్ అయ్యింది. ఇలా మా డాడీ ఏమన్నాడు అంటే లాస్ట్కి, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, నేను పెళ్లి చేసుకొని ఇయ్యను, నువ్వు ఎలా చేసుకుంటావు పెళ్లి నేను చేసుకొని ఇయ్యను. అయితే నేను ఏమనుకున్నానంటే సరే ఇట్లా కాకుండా కోట్ వేసుకున్నట్టే. ఆ విధంగా మా డాడీ 100 మందికి పెద్ద ఉండే మనిషి. అయితే మా డాడీ ఎమ్మెల్యే అంటే ఇష్టం ఉంది. అయితే నేను ఒకవేళ కోర్టులో వీళ్ళ పెళ్లి చేసుకుంటే ఆడ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది, ఆ బీజేపీ ముఖ్యమంత్రికి చాలా క్లోజ్ ఉంది. ఆ విధంగా మా నాయన ఎక్కడ పోతే ఇంకా అయితే నా పెళ్లి కాదు నేను అనుకున్నా.
అయితే ఆ విధంగా నేను నడిచిన ఆ విధంగా అనుకున్నా, లాస్ట్లో నేను ఇదే అనుకున్నా ఇలా పెళ్లి కాదని. కానీ దేవుడు మాతో మాట్లాడిన వాగ్దానం ఒక చిన్న సమయం ఎక్కువ తీసుకున్నా. దేవుడు మాతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే ఏషియా 41:10 మీరు దేవుడు నాకు 2024 ఇచ్చాడు. ఏషియా 41:10 10 నుంచి 13 భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయబడను నేనే. నీ జను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు. నీతో కలిగించిన వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదురు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను. భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవుడు ఇదే విధంగా నేను అనుకున్నా. మరొక విధంగా డేవిడ్ అన్న ఉండే నేను ట్రాన్స్లేషన్ చేస్తాను మొబైల్లో, తెలుగు టు హిందీలో చేస్తాను. వాళ్ళు అక్కడ తెలుగు హిందీ పాటలు గిట్ట పాడుతాను ప్రతి వారం. దేవుడు అన్న ఒకసారి వచ్చిన ఏంటి పరిస్థితి, నేను కూర్చోబెట్టాడు, వద్దు మంచి లేదు నీది అయితే నీకు ఇట్లా నడుస్తుంది అయితే నేను కూర్చోబెట్టాను అన్నాడు. ఆ కూర్చోబెట్టిన తర్వాత దేవుడు ఒక మేలు ఏం చేసినట్టే దేవుడు తనతో మాట్లాడి నుంచి ఆ రోజు అనుకున్నా. కొన్ని రోజుల్లోనే దేవుడు నా వాగ్దానం నమ్రతతో మాట్లాడి దేవుడు ఏమంటాడు, భయపడకు నీ తోడుకున్నాని దేవుడు చాలా మాట్లాడు. ఇదే వాగ్దానం దేవుడు నాతో నిన్న మాట్లాడుతుండు. అయితే నాకు తెలుస్తుంది ఈ వాగ్దానం దేవుడు మాట్లాడుతుండు. అయితే వివాహ విషయంలో నమ్రత మీరు ఎందుకు మీకు ఇంత ఆలస్యం చేసుకోని అన్నాం కదా. సరే దేవా ఇది నీ చిత్తం అయితే మమ్మల్ని నడిపించాలని మేము అనుకున్నాం. మేము అనుకోలేనికి నేను ఇది అనుకున్నా నవంబర్లో పెళ్లి చేసుకుని అనుకున్నా. యాక్చువల్లీ ఆంటీతో గిట్లా మేము చాలా మాట్లాడాను. ఆంటీ 2024 వచ్చింది బొంబాయిలో, నమ్రత 2024 నవంబర్లో అబ్రాడ్కి వెళ్ళేవారు. హాస్పిటల్కి నమ్రత పరిచయం. ఆంటీ గిట్లా చెప్పింది, ఆంటీ గిట్లా పరిచయం మీరు తొందరగా తీసుకో అట్లా ఆంటీ గిట్లా చాలా ప్రోత్సహించారు. అయితే ఆ విధంగా దేవుడి వాగ్దానంతో మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు నేను అనుకున్న నవంబర్లో అనుకున్నాను. కానీ దేవుడిది ఎంత గొప్ప ఉద్దేశం. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఇట్లా ఏం కాలేదు, దేవుడు అన్నింటిలో సాయం చేసిండు అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇట్లా. ఇంకా మొట్టమొదటిది ఏంటంటే కానీ నేను అనుకున్నా, నేను ఒక్కటేమనుకున్నాను అంటే నా వివాహం బొంబాయిలో జరుగుతుంది అనుకున్నాను. నేను అనుకున్నా అన్నీ అనుకున్నా, కానీ నేను బొంబాయి నుంచి ఇంత దూరం రావాలని నేను నాకు ఇంకోటి చెప్పాలంటే నేను ఫస్ట్ ఒక మాట మీకు చెప్పాను, నాకు హైదరాబాద్ అంటే ఇష్టం లేదు. నేను చెప్పాలంటే నాకు హైదరాబాద్ అంటే ఇష్టం. నమ్మకం చెప్పేది నేను హైదరాబాద్ రాను, ఎప్పుడు రాను అనేది. అయితే ముంబై చాలా ఇష్టం నాకు. ముంబై ఇష్టం ఎక్కడ పోలేదు, ముంబైలో పుట్టాను పెరిగాను. 31 సంవత్సరాలు ముంబైలో ఉండేది. హైదరాబాద్ రాను ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు ఏదో వద్దాను అదే దేవుడు అక్కడ మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చిండు. మళ్ళా 2025 అక్టోబర్ 14కి మా వివాహం అయింది. అది ఇట్లా హైదరాబాద్ కాదు, దేవుడు ఎంతో 150 కిలోమీటర్ల దూరం తీసుకొని గుడ్ షెపర్డ్ మందిరంలో మాది వివాహం అయింది. ఆ వివాహంలో 10 మంది ఉండే. కానీ అనుకున్న దేవుడు ఎంత గొప్ప తలంపు 29:11 ప్రకారం నా పట్ల దేవుడు ఉద్దేశం ఎంతో గొప్పది అనుకున్నా. ఆ రోజు నన్ను దేవా ఎంతో గొప్ప దేవుడు నిజంగా. ఎన్ని రోజులు నేను బాధపడేవాడు, ఎన్ని రోజులు నేను అనుకున్నా నా సాక్ష్యం ఏంటి, ఎన్ని రోజులు నేను బాధపడేది ఏడ్చేది. అయితే నేను అనుకున్నా ఏంది నా 20 ఉంటుంది. అయితే నా దేవుడు ఏమంటాడు, నేను ఎప్పుడు నేను సిగ్గుపరచను దేవుడు అన్నాడు. ఆ విధంగా అందరూ అక్కడికి అందరూ వచ్చి సాయం చేసు, నిజంగా అందరూ వచ్చు. దేవుని కృప అమోసంగా గిట్ట వచ్చి నేను అనుకున్న అంతలు గిట్ట వచ్చింది. కానీ ఆంటీ రాలేదు ఆ రోజు. ఇంకా దేవుడు ఆ విధంగా దేవుడు సాయం చేసినాడు. మళ్ళీ తర్వాత కొన్ని రోజులతో దేవుడికి ఇట్లా ఇక్కడ దేవుడు మాకు ఉంచినాడు మంచిగా. ఇప్పుడు చెప్పినట్టు అంకల్ చెప్పిన వాక్యం ఏంటంటే మా ఉద్దేశం ఇదే. నా ఉద్దేశం అంటే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకొని పిల్లలు కానీ కాదు. నా ఉద్దేశం అంటే నేను ఒకటి నాకు ఒకటే వాక్యం ఫిలిపి 1:21. ఫిలిపి రాసిన పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బతుకైతే క్రీస్తే, చావైతే లాభం. అంటే ఏం బతుకైతే దేనికోసం, మన లోకాల ఆశ్రమం కోసం దేనికోసం నాకోసం నేనైతే కేవలం యేసు ప్రభు కోసం జీవాలని నా జీవితం ఉంటుంది. ప్రతి దినం నాకు యేసు ప్రభుతోనే గడపాలి, తనతో ఉండాలి. ఇదే కాదు, నేను ఏ రోజు నేను సంఘ ప్రార్థన ఇస్తే, ఏ రోజు నేను ఉపాస ప్రార్థన ఇస్తే, ఏ రోజు నేను నైట్ ప్రేయర్ ఇస్తే నాకు ఆ రోజు మంచి అనిపించేది. నెల మొత్తం నేను ఏమి ఇచ్చినాను అనిపిస్తుంది. అని
ఒక క్షణం దేవుడు లేకుండా నేను ఉండలేను. అందుకే దేవుడు ఈ విధంగా నాకు నడిపించింది. అందుకే నేను ఈ వాక్యం నేను 2023లో నేను యవన స్కూల్లో చెప్పినాను. అదే మాట నేను చివరి దాకా నేను నిలబడి మీరు ప్రార్థించండి. ఇంతేకాదు మా కుటుంబం కోసం రక్షణ లేదు, వాళ్ళ కోసం ఇట్లా ప్రార్థించండి. ఈ విధంగా అంటికి ఇట్లా చాలా విధంగా బాధపడేది. అంటే రిసెప్షన్ చేయాల్సి అని అంటీ వద్దు అని నాకు ఎందుకు ఇవన్నీ అని అంటీ అయినా అంటీ చేసింది. అంటే మీ అందరి ప్రార్థన వల్ల మా వివాహం జరిగింది. మీ అందరి ప్రార్థన ఎంతో భారంగా ప్రార్థించారు, కన్నీటితో ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థనని విన్నారు. ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు విని ఈ విధంగా ఆ వివాహం జరిగించి రిసెప్షన్ సాయం చేసిన దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా హృదయపూర్ణంగా ప్రభు యేసు స్వామి వీటిలో వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న అందరూ చాలా సాయం చేసినారు. సొలివాంటి అంత ప్రభాక అని అందరూ గాస్పల్ టీం నమ్మంతా ఉన్న గాస్పల్ టీం నాకే తెలియదు కానీ నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అక్క అంటీ అందరు చెల్లి అందరూ చాలా సాయం చేసిన ప్రభు అందరికీ హృదయపూర్ణ వందనాలు చెల్లిస్తుంది. చిన్న కోటి సాక్ష్యం చేశారు, క్షమించండి. చాలా సమయం में निवास करता हूँ। इस तरह प्रभु आपने प्रभु जी दिन को प्रभु जी आपने आयोजन किया, इसलिए मैं धन्यवाद कर रहा हूँ प्रभु जी। इस तरह प्रभु जी आज के दिन कितना प्रभु जी आपने हम सोचने से बढ़कर आपने इस कार्यक्रम को प्रभु जी आपने सहायता किया, उसके लिए मैं धन्यवाद करता हूँ पिताजी। आपका आभारी सच में पिताजी, सच में आप प्रभु जी हमारे पक्ष में आपका उद्देश्य कितना महान है प्रभु जी, आपने हमको बताया, इसलिए धन्यवाद करता हूँ प्रभु जी। आपने आज के दिन आपने ये दिन को प्रभु जी आपने ठहराया, उसके लिए धन्यवाद करता प्रभु जी। आपने कई वचन आपके दास के द्वारा बात किया। सच में पिताजी मार्क समाचार 10:9 यदि परमेश्वर जोड़ सकता तो कोई मनुष्य अलग कोई भी नहीं कर सकता कर आपने बोला है प्रभु जी, कोई मनुष्य अलग नहीं कर सकता है प्रभु जी। इस तरह प्रभु जी आपने प्रतिज्ञा जो दिया है एशिया 31:40 के अनुसार मत डर, मैं तेरा संग हूँ, इधर उधर मत तक, मैं तेरा परमेश्वर हूँ, मैं तुझे दूर करूंगा, मैं तुझे सहायता करूंगा, अपने दाहिने हाथ से मैं तुझे संभाले रहूंगा। प्रभु जी इस प्रतिज्ञा द्वारा मेरे जीवन में कितना डर भय था प्रभु जी, आप हर दिन मेरे से बात करते हैं, इसके लिए मैं धन्यवाद करता हूँ। इस तरह प्रभु जी आपने हम दोनों का विवाह के विषय में प्रभु जी हम कुछ भी अच्छा नहीं प्रभु जी, पाप से अंधकार से भरा हमारा जीवन था, लेकिन पिताजी हमारे लिए आपने कलवरी क्रूस को प्राण दिया, आपके अमूल्य लहू से प्रभु जी हम सारे पापों को शुद्धि किया, हमको उद्धार इसलिए लगा। हमारे जीवन में इस विवाह का विषय आपने किया हुआ मान उपकार के लिए, भलाई के लिए, मान कार्य के लिए मैं क्या दे सकता हूँ पिताजी। एक छोटी सी हृदयपूर्ण टूटे फूटे स्तुति आराधना हमारे प्रभु यीशु मसीह के नाम से ये स्तुति आराधना अर्पण करता हूँ पिता, आमीन आमीन। प्रेमी दयालु अनुग्रहकारी राजा, राजाओं के राजा, प्रभु के प्रभु, आपके धन्यवाद करती प्रभु जी। इतना महान योग्यता प्रभु जी, आपने मुझे जगत की उत्पत्ति से पहले ही चुना प्रभु जी। आकाश पृथ्वी पक्षियों प्रभु जी आदम हवा के द्वारा प्रभु जी सब कुछ बनाकर मुझे भी प्रभु जी मनुष्य का रूप लेकर आए प्रभु जी इस पृथ्वी पर प्रभु जी, और मेरे लिए प्रभु जी क्रूस पर प्राण लेकर प्रभु जी तीसरे दिन जी उठकर प्रभु जी मेरे जीवन में किया कार्य प्रभु जी कोई भी मनुष्य नहीं कर सकता है। संसार से आपने मुझे छुड़ाया, अंधकार से पापों से छुड़ाया प्रभु जी। महान उद्धार करता प्रभु जी, आपने मुझे कभी अकेला नहीं छोड़ा प्रभु जी, कभी नहीं त्यागा प्रभु जी। जिस तरह यहोशू आज के अनुसार प्रभु जी यहोशू के साथ थे प्रभु जी, मूसा के संग थे प्रभु जी, इस तरह आज मेरे संग है प्रभु जी। इस तरह मेरे जीवन में क्या अद्भुत प्रभु जी उद्धार, मैं उसके लिए क्या दे सकती हूँ। छोटे से स्तुति आराधना यीशु मसीह के नाम से अर्पण करती हूँ, आमीन ఆమేన్. అందరేనా? ఇద్దరు కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ, వచ్చిన అందరికీ వందనాలు. సో నా చిన్న సాక్ష్యం ఏంటిదంటే ఫస్ట్ నేను రక్షణ గురించి చెప్తాను, ఎలా రక్షించబడ్డానని. సారీ డిస్టర్బ్ చేశాను. సో అంటే 2012 సో అప్పుడు మా గ్రాండ్ మదర్ వల్ల నేను సువార్త తెలుసుకున్నా ముంబైలో ఉన్నప్పుడు. సో నేను అంటే అప్పుడు నాకు జీసస్ గురించి అంత తెలీదు, కాకపోతే మా గ్రాండ్ మదర్ చెప్తుండే ఇప్పుడు అంటే నీకు ఎప్పుడు హెల్త్ ఇష్యూలో సేమ్ తనకు కూడా హెల్త్ ఎలా ఇష్యూ అయింది, నాకు కూడా హెల్త్ ఇష్యూ చాలా వచ్చింది. సో ఆ సమయంలో మా మమ్మీకి అంటే దయ్యం పట్టింది. సో అక్కడ
మమ్మీకి మినిమం 10-15 ఇయర్స్ మా మమ్మీ అంటే దయ్యం పట్టిందని చాలా మంది ఇట్లా చెప్పి బాధ పెట్టేవాళ్ళు. కానీ ఎవరు అంటే ఎలా స్వస్థపరుస్తారు అని తెలియదు అప్పటికి. సో మా మమ్మీ అప్పుడు 2013లో మా మమ్మీకి దుష్టాత్మ అనేది వసయి చర్చ్లో వెళ్ళిపోయింది. సో ఆ సాక్ష్యం నేను విని మా మమ్మీ నేను అప్పుడు చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ నాకు అంతగా తెలియదు అప్పటికి. మా మమ్మీ వాళ్ళతో గ్రాండ్ మదర్ వాళ్ళతో గ్రాండ్ ఫాదర్తో వాళ్ళు కూర్చుంటుండే అక్కడ. నేను కూర్చొని జస్ట్ వింటుండే. నేను పాపం క్షమించబడుతుంది అని ఆ విధానంగా హిందీలో అలా చెప్తుంటే, తుమారే పాపకు ఉద్ధార్ కర్నే వాలా యీశు మసీహ్ ఆయా హై, సచ్చా సర్వశక్తిమాన్ ఐసా ఇట్లా వాగ్దానం అని దేవుడు ఆ క్షణంలో నాకు మాట్లాడుతుండే. కానీ బైబిల్లో ఆ వాక్యం ఉంటుందా అని నేను ఆలోచిస్తుండే. సో ఆ క్షణంలో మా మమ్మీ మంచిగా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అంటే బాప్టిజం తీసుకోలేదు, రక్షణ లేదు, వాళ్ళు వెనక్కి అయిపోయారు. సో నన్ను అలా దేవుడు ఏ విధంగా అంటే నడిపిస్తూ వచ్చారంటే 2013లో నాది 2012లో నాది 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మా డాడీ అంటే ఇంకెంత కాలము అలా 10th వరకు అంటే ఇప్పుడు మా మమ్మీ డాడీకి అట్లా డిస్టర్బెన్స్ వచ్చిన వల్ల మా డాడీ అంటే ఫస్ట్ డాటర్ అని ఆ ప్రేమ, ఆ తల్లిదండ్రుల ప్రేమ నాకు 10 years నుంచి అంటే లేకుండే. సో సడన్గా నాకు ఎందుకు మా డాడీ పిలుస్తున్నాడని, నేను ఎందుకు వెళ్ళాలి, గ్రాండ్ మదర్ దగ్గరనే ఉంటాను కదా అని నేను అనుకున్నా. కానీ ఆ క్షణంలో విన్నాను, వెళ్ళిన తర్వాత నాకు వాటర్ 10 years ముంబైలో ఉండి సడన్గా ఊరికి వెళ్తే నాకు వాటర్ చేంజెస్ వల్ల నాకు ప్యారలైజ్ అయింది. నాకు ప్యారలైజ్ 2013-14 నేను 11th స్టాండర్డ్ మొత్తం బెడ్ మీదనే ఉండే. అసలు నా పరిస్థితి అంటే నాకు అట్లా చాలా భయంకరంగా ఉండే. అసలు నాకు నా హెల్ప్ మొత్తం గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళే చేశారు. సో ఆ టైంలో మా మమ్మీ కూడా మస్తు సిక్ అయిపోయింది, నన్ను చూసి ఇంకేం చేయలేకపోయింది. అయినప్పటికీ దేవుడు ఆ క్షణం నుంచి నాకు ఇప్పటి వరకు అంతగా ప్రేమిస్తూ వచ్చారు. ఆ విధంగా 2019లో నేను అంటే 2013-14లో నాకు దేవుడు ఆ విధంగా యెషయా 43 ఫస్ట్, ఇప్పుడు నాకు 43 ఫస్ట్ ఈ వాగ్దానం నాకు ఇందులో బైబిల్లో తెలిసింది. ఈ వాగ్దానం నాకు ఇప్పుడు 2025 గాడ్ ఇచ్చారు. అప్పుడు నాతో మాట్లాడారు ఆ వాగ్దానం, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను అని నాకు ఆ వాగ్దానం దేవుడు 2013-14లో అప్పుడు ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాట్లాడిన క్షణంలో నాకు అప్పుడు చర్చ్లో వేశారు ప్యారలైజ్ అని. నాకు చర్చ్లో 3 months ఉంచారు. అక్కడ 3 months ఉంచి చర్చ్లో వాళ్ళు 1 week తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్, అక్కడ సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు. ఆయిల్ పెట్టి ప్రేయర్ చేసి అంతా శరీరానికి మంచిగా అంటే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అప్పటికి నాకు స్పృహ లేదు, ప్యారలైజ్ అయిందాన్ని, నేను ఎలా లేవాలి, ఎలా నడుస్తాను, నా కాలేజ్ లైఫ్ పోయింది, నాకు ఇంకెవరు లేరు అన్నట్టు నాది ఉండే ఆ జీవితము భయంకరంగా ఉండే. కానీ నిజంగా ఆ లోపు నాకు లోపల ఒకటే నన్ను స్వస్థపరిచేవారు ఎవరు అని అనుకుంటుండే మనసులో. ఆ క్షణంలో దేవుడు నాతో మరి నేను పేరు పెట్టుకొని పిలుచుకుని నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అది నాకు 2 times వినిపించలేదు, 3rd time నాకు వినిపించింది. అప్పుడు స్టేజ్ మీద ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ఉండే, సాటర్డే ఫాస్టింగ్ ఉండే, సండే రోజు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అప్పుడు నేను ఆఫ్టర్ 1 year తర్వాత 3 months తర్వాత నేను లేచి అక్కడి నుంచి స్టేజ్ మీద అంటే వాళ్ళు అట్లా జీసస్ నాకు రమ్మంటే డైరెక్ట్ నేను వెళ్ళిపోయాను. ఇక్కడ ఉండే 10,000 people ఉండే, వాళ్ళందరూ క్లాస్ కొడుతుండే. ఈవెన్ 1 year తర్వాత దేవుడు తిరిగి లేపాడని ఆ విధంగా నాకు సండే రోజు స్వస్థత పొందింది. ఆ టైంలో 2014లో మళ్ళీ ఆ నుంచి నేను ముంబై అక్కడ ఉన్నాను. డిగ్రీ నాది లైఫ్ అయిపోయింది. ఇంకా తర్వాత 2019లో నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాలని మా డాడీ వాళ్ళకి చెప్పాను, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తా, జాబ్ చేస్తా అని. ఆ క్షణంలో నాకు మా డాడీ ఒప్పుకోలే, నువ్వు ఏదో కులంలో వెళ్ళి నీది హిందూ నుంచి క్రిస్టియన్ వెళ్ళి మార్చుకుంటావా ఇట్లా అని అన్నారు. లేదు, నేనేం క్రిస్టియన్లోకి వెళ్ళను, నేను హిందూలోనే ఉంటాను, అక్కడికే వస్తాను ఇట్లా అని అన్నాను. ఆ మాట ఇచ్చేసి నేను వచ్చేసిన హైదరాబాద్కి. వచ్చిన జాబ్ నాకు అప్పటికి దొరకలేదు.
కాకపోతే 6 months దాకా నేను వెయిట్ చేశాను జాబ్ కోసం. సో ఆ తర్వాత నాకు అంటే వైన్ ఇండియా అని నాకు ప్రామిస్ కార్డ్ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. స్లామ్స్ 123 ఫస్ట్. ఆ విధంగా నాకు దేవుడు ఆ క్షణంలో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానము వైన్ ఇండియా, మా పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. సో అక్కడ సింగం అనే వ్యక్తితో నేను అంటే ఫేస్బుక్ లో ఆ క్షణంలో ఫస్ట్ మహేష్ తో కలిసే ముందు నాకు వాగ్దానం వచ్చింది. స్లామ్స్ 123లో ఫస్ట్. సో ఆ వాగ్దానం వచ్చిన తర్వాత నాకు అర్థం కాలేదు, అప్పటికి నాకు అర్థం కాలేదు, బట్ వినేదానికి మంచి అనిపించింది. ఆ ప్రామిస్ కార్డ్ తీసుకోవాలి నేను షేర్ చేసిన. సో తర్వాత నాకు వైన్ ఇండియా నుంచి లింక్ వచ్చింది. ఆ లింక్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలాసార్లు చర్చ్కి రమ్మన్నారు. నేను వినలేను, అప్పటికి నేను ఆ టైంలో చర్చ్ నేను ఒక్కసారి పోయినప్పుడు. తర్వాత నేను మానేశాను. ఎందుకు వెళ్ళాలి, మా డాడీ వద్దంటుంది కదా, ఇట్లా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కదా, నేను వేరే క్రైస్తవుకి వెళ్తే అట్లా అని ఆ విధంగా నాకు క్వశ్చన్ అట్లా వస్తుండే. సో ఆ క్షణంలో తర్వాత అప్పటికి నేను రక్షణ అంటే బాప్టిజం 2019లో నవంబర్, ఇదే మంత్ 23rd అప్పుడు నేను బాప్టిజం తీసుకున్న తర్వాత అప్పటికి నాకు నిజాయితీగా మారుమనసు రాలేదు. సో నేను అంటే అప్పటి నుంచి నేను హెబ్రోన్కి వెళ్ళలేను, కాకపోతే నేను వైన్ ఇండియా ద్రాక్షాలి సంఘం అట్లా వెళ్తుండే. అది హైదరాబాద్లోనే ఉంది, చందనగర్లో. సో అలా వెళ్తూ మళ్ళీ 2023లో తను మహేష్ నాకు అంటే చెప్తూ వచ్చాడు, ఇట్లా హెబ్రోన్ చర్చ్కి వెళ్ళు అని ఆ విధానంగా నాతో చెప్తూ వచ్చాడు. అప్పటికి నేను వినలేను. నేను ఒక్కటే అనుకున్నా, ఇక నాకు మా మమ్మీ డాడీ వాళ్ళు కేర్ చేయరు కదా, అసలు నేను దేవుడికి సేవ కోసం సమర్పించుకుంటే బాగుంటుంది కదా, ఒకటేసారి అంటే దేవుడి కోసం జీవించవచ్చు కదా, కనీసం కుటుంబంలో రక్షించుకోవచ్చు అని అదే ఒకటి మనసులో పెట్టుకున్నాను. అంతే, అప్పటి నుంచి మనసులో పెట్టుకున్నాను, అంటే ఇంకా అనుకున్నాను. సో నేను అంటే 2023 అయిపోయింది. 2023లో నేను వైన్ ఇండియాలో నేను సువార్త కోసమే 21 days ఫాస్టింగ్ పెట్టాను. మా పాస్టర్ గారితో, పాస్టర్ అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అట్లా ఫాస్టింగ్ పెట్టాను. 21 days ఫాస్టింగ్ ఉన్నాను 2023లో. 24లో దేవుడు నాకు ఇట్లా సువార్త కోసం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు నవంబర్లో నేను 2024లో సలోమి ఆంటీతో నేను ఫస్ట్ టైం కలిసిన అప్పుడు. సో ఆ తర్వాత దేవుడు నాకు విధానంగా హెబ్రోన్ చర్చ్ గాస్పెల్ టీంతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు, ఆ విధంగా కలిపారు. సో ఈ మ్యారేజ్ అనేది నా జీవితంలో దేవుడు నాతోని ఎఫిషియెంట్ 5:31 ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడారు అని. అది ఎప్పుడంటే 2023. సో ఇంకోటి జెనెసిస్ 12 ఫస్ట్ అబ్రాహింకి ఎలా అయితే తను అంతా తన సమస్తాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ విధంగా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఇంకోటి జెనెసిస్ 2 తెరే హడ్డియో మే కంటే ప్రభు ఇది నాతో మాట్లాడుతూ వచ్చాడు, అంటే నీకు దగ్గరగా ఉన్న ఎముకలో ఎముకో నేను ఇచ్చాను అని ఆల్రెడీ దేవుడు నాతో చెప్పాడు. అది నేను తనకి చెప్పాను, అప్పటికి తను నమ్మాలి. బట్ గాడ్కి నేను చెప్తూ వచ్చాను, గాడ్ నువ్వు నాతో మాట్లాడావు కదా ప్రభా, తనతో కూడా మాట్లాడని. అదే వాగ్దానం మరి ఏషియా 41:10 ప్రకారంగా దేవుడు కూడా అయిన వాగ్దానం మరి నాతో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈ విధంగా మ్యారేజ్ అనేది దేవుడు ఇలా జరిపిస్తూ వచ్చాడు. అందుకే చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్న కాక.